జరుగుతుందంటే మనం ఏమనుకుంటాం, బాజా భజంత్రీలు సందడి ఉంటాయని కదా. కానీ ఈ పెళ్లి బృందం వచ్చింది మాత్రం అక్షింతలు వేయడానికి కాదు, అక్రమ ఆస్తుల గుట్టు రట్టు చేయడానికి. మహారాష్ట్రలోని జల్నాలో జరిగిన ఒక సినిమా లెవెల్ ఐటీ రైడ్ గురించి మీకు తెలుసా? రండి ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూద్దాం. 2022 ఆగస్టులో జల్నాలోని ఇద్దరు బడా స్టీల్ వ్యాపారుల ఇళ్లపై ఐటీ శాఖ మెరుపుదాడులు చేసింది. అయితే అధికారులు ఎవరికి అనుమానం రాకుండా 120 వాహనాలకు దుల్హన్ హమ్ లే జాయేంగే అని స్టిక్కర్లు అంటించి పెళ్లి బృందంలో వెళ్లారు. సుమారు 260 మంది అధికారులు 13 గంటల పాటు జరిపిన ఈ ఆపరేషన్ లో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. ఈ వ్యాపారులు నకిలీ కంపెనీల పేరుతో ఏకంగా 120 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తేలింది. ఇక వీరి బ్యాంక్ లాకర్ల గుట్టి విప్పితే అక్కడ బయటపడ్డ బంగారు రాసులు, మెరిసే డైమండ్స్ చూసి ఐటీ అధికారులు సైతం షాక్ అయ్యారు. ఈ సోదాల్లో ఏకంగా 58 కోట్ల నగదు, 32 కేజీల బంగారం, డైమండ్స్, ఇలా మొత్తం 390 కోట్ల అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ల కట్టలను లెక్కించడానికి అధికారులకు కొన్ని గంటల సమయం పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోండి మీరే. వ్యాపారులు తమ నల్లధనాన్ని దాచడానికి కోల్కతా ఆధారిత షెల్ కంపెనీల నుండి నకిలీ అసురక్షిత రుణాలను అనగా బోగస్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఉపయోగించారు. సినిమా స్క్రిప్ట్ తలపించి ఐటీ రైడ్ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరి ఈ ఫేక్ భరత్ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రైమ్ అండ్ బిజినెస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే రన్ టీవీ తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ.